ఎందుకు నవ్వుతున్నామో తెలీదు, ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. ఎమోషన్స్ అన్ని తబ్బిబ్బైపోతున్నాము. మెంటల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మనము ప్రిపేర్ కాకుండా ఫుల్ మన ఎనర్జీస్ లోకి ఎంటర్ అయితే ఏమైతుందంటే, ఏదైతే పూర్ణిమ రోజు ఉందో అది దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ డే ఆఫ్ కాంటాక్ట్, సంపర్కం రోజు. ఎవరిని సంపర్కము? ఎవరితో సంపర్కము? హయ్యర్ మాస్టర్స్ తోటి. మీరు ఏ మాస్టర్ అనుకుంటే ఆ మాస్టర్. నేను చుట్టాల దగ్గర అమ్మలక్కల కబుర్లు, ఫ్రెండ్స్ దగ్గర అమ్మలక్కల కబుర్లు, కొలీగ్స్ దగ్గర అమ్మలక్కల కబుర్లు, పిఎస్ఎస్ వాళ్ళ దగ్గర అమ్మలక్కల కబుర్లు. ఒక ఆలోచన ద్వారా పంచుతారా, ఒక భావన ద్వారా పంచుతారా, ఒక చిరునవ్వు ద్వారా పంచుతారా, మీ పెయింటింగ్ ద్వారా పంచుతారా, మీ డాన్స్ ద్వారా పంచుతారా? మనలో ఏవేవి కలుపు మొక్కలు ఉన్నాయో ఎనర్జీ అనేది ఆ కలుపు మొక్కలు కూడా వెళ్తోంది. ఆ ఎనర్జీ ఆ కలుపు మొక్కల్ని కూడా పెంచుతోంది. ఇమోషనల్ బాడీకి పాయిజన్స్ ఏంటి? ద్వేషం, కోపం, ఈర్ష్య, అత్యాస. మీరందరూ ఏదన్నా చెప్పితే నమ్మేయకండి, ఎందుకు అని అడగండి. అందరికీ మళ్ళొకసారి నమస్కారం మాస్టర్స్. సో, మనం అద్భుతంగా ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకి ఎంతోమంది మాస్టర్ల చేత జ్ఞానం నేర్చుకుంటున్నాం. మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకొని మనం సెషన్‌లోకి వెళ్దాం. ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది ఈరోజు మనకి లైట్ వర్కర్స్‌గా అయ్యి ఎంతో మందికి, కోట్ల మందికి జ్ఞానం నేర్పియడానికి కారణం పత్రి సార్ వాళ్ళ ఫ్యామిలీ. సో, వాళ్ళు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని, సో, మనందరికి ఇంత జ్ఞానాన్ని అందివ్వాలని వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ధ్యాన జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం, శాకాహార జగత్ కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. సో, వాళ్ళందరికి మనం గట్టిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుదాం. క్లాప్స్ కొడదాం అందరికి. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈరోజు మనం చిరునవ్వుతో, కుటుంబంతో కూర్చొని ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం, జ్ఞానం గురించి తెలుసుకుంటున్నామంటే, ఆ రోజుల్లో నుండి వాళ్ళు పడుతున్న కష్టమే మనకి ఈరోజు ఒక ఫ్రూట్‌ఫుల్‌గా మన ఇంట్లోకి ఒక వెలుగునిచ్చింది. సో, ఈరోజు మనకు ఎవరో కాదు, పత్రి సార్ వాళ్ళ కూతురు, పెద్ద కూతురు పరిణితి పత్రి గారు మనకు సెషన్ ఇవ్వడానికి వచ్చారు. మేడం చాలా అద్భుతమైన మాస్టర్ మనందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశ విదేశాల్లో ఎన్నో రకాలైన జూమ్ సెషన్స్ తీసుకొని వేరే వేరే రాష్ట్రాల్స్‌లో గూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంతో మందికి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రచారం జేస్తున్నారు. సో, ఆ స్వాగ్ ఫౌండేషన్ ద్వారా గూడా ఎన్నో వర్క్స్, అద్భుతమైన వర్క్స్, చెట్లు నాటడం, సేవ్ వాటర్ కాన్సెప్ట్స్ గురించి చెప్పడం, అహింస గురించి మరింత యూత్‌ని చాలా మందిని ప్రోత్సహించడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైన ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతంగా ఈ యొక్క ధ్యాన జగత్ కోసం, ఈ యొక్క బంగారు లోకం కోసం వాళ్ళు పాటుపడుతా ఉన్నారు. సో, థాంక్ యూ వెరీ మచ్ మేడం. పరిణితి పత్రి మ్యామ్. థాంక్ యూ సో మచ్. మీరు లాస్ట్ టైమ్ ఇక్కడ మాకు సెషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను. ఫ్రాన్స్‌లో మీరు ఇక్కడ మేము బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ చేసినప్పుడు మీరు అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. చాలా మంది మీ ప్రసంగాన్ని చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. సో, యానిమల్స్ గురించి. థాంక్ యూ సో మచ్ మేడం అండ్ వెల్కమ్ టు యూ దిస్ ప్లాట్‌ఫార్మ్. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అగైన్ ఇట్స్ వండర్ఫుల్ టు సీ మిమ్మల్ని చూడడం, ఇంకా అందరినీ ఈ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అందరిని కలవడం ఎంతో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఎవ్రీ టైమ్ ఇది కుటుంబం అంటే మేము నలుగురమే గాదు, అందరం కుటుంబమే. సో, అందరూ చాలా కష్టపడుతున్నారు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఎంతో కష్టపడుతున్నారు. ధ్యాన ప్రచారం అనండి, శాఖల ర్యాలీస్ అనండి, ప్రాజెక్ట్స్ అనండి, ఏదైనా పనిచ్చినా పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు యెస్ అంటారు. అది మనం పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకున్నది. సో, నిజంగా ప్రతి పిరమిడ్ మాస్టరు ఎంతో వేగంగా, ఎంతో చురుగ్గా, ఎంతో డెడికేటెడ్‌గా, ఎంతో ప్యాషన్ తోటి, ఎంతో ఆహ్, ఆహ్, ఉత్సాహంతోటి అందరూ పనిచేస్తున్నారు. సో, నిజంగా ఆల్ పిరమిడ్ మాస్టర్స్‌కి నిజంగా థాంక్ యూ. సో, మీరందరూ ఇలా మీ అందరితోటి ఇలా ఉన్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది నాకు. యాహ్! యెస్ సుధాకర్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, మేము ఈ ధ్యాన జగత్ అని జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి సో, స్టార్ట్ చేశాం మేము. ఇక్కడ ఫ్రాన్స్ నుంచి కూడా జాయిన్ అవుతా ఉంటాం. రెగ్యులర్‌గా మీట్ అవుతా ఉంటాం. ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది మ్యామ్ ఇప్పటికి ఓకే. సెషన్స్ చేస్తూ.
ఓకే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆహ్, సో యాహ్! ఆహ్, వన్ సెకండ్. యాహ్! యెస్. సో ఏం చేద్దాం ఇవాళ? సజ్జన సాంకేతానికి పిలిచారు. ఏం మాట్లాడుకుందాం? ఏం తెలుసుకుందాం? ఏం నేర్చుకుందాం? ఏం మాట్లాడదాం? మాస్టర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు మాట్లాడాలనే వాళ్ళు. సో, మనం డిస్కషన్ లాగుంటేనే మేడం అన్నట్టు బావుంటుంది. సో, అప్పుడు నేను మీకు ఆప్షన్ ఇస్తాను. యాహ్! మీరు హ్యాండ్ రైజ్ చేస్తే. ఎవరన్నా మాట్లాడొచ్చమ్మా నాతోటి. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. మేబీ యాహ్! ఓకే. సుజాత మాస్టర్. నమస్కారం మాస్టర్. మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు. యెస్ నమస్తే మేడం. సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం చాలా చెప్పండి. మిమ్మల్ని చూసినందుకు చాలా హ్యాపీగుందండి. యెస్. యెస్ చాలా మేడం. హ్యాపీ ఫీల్ అయితున్నాం మిమ్మల్ని చూసి. మీరొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరేది చెప్పినా ఓకే. నేను వినడానికొచ్చా. సజ్జన సాంకేతం అంటే వినడం కదా ఎక్కువ అందుకని. మీరు చెప్పాలండి. మీరు అయ్యో! చెప్తే వింటాను. ఓకే. చెప్పండి. హ్మ్. ఆల్ రైట్. చెప్తే వినడం అంటే ఆహ్, యాక్చువల్‌గా ఇవాళ 5 డేస్ 1 వీక్ క్రితం సుధాకర్ గారు, ఐ గాట్ ఎ నైస్ కాన్సెప్ట్ కాల్డ్ ఫుల్ మూన్ మెడిటేషన్ అండ్ వై వి షుడ్ మెడిటేట్ ఆన్ ఫుల్ మూన్స్. సో, అది నేను ఈ మధ్య అందరికి చెప్తున్నాను. సో థట్ ఎవ్రీబడీ నోస్ వై వి షుడ్ మెడిటేట్ ఆన్ ఎ ఫుల్ మూన్. అందరూ ధ్యానం చేయాలంటారు. పత్రిజీ గూడా పూర్ణిమ రోజు, బుద్ధ పూర్ణిమ రోజు గానియండి, ఏదైనా పూర్ణిమ రోజు ధ్యానం చేయమంటారు. కానీ ఎందుకు ధ్యానం చేయాలి? ఎనర్జీ వస్తుంది అనే విషయం కాకుండా ఎవరికైనా ఏమన్నా తెలుసా? అదే అడుగుతున్నా. అంటే ఎప్పుడు ధ్యానం చేసినా ఎనర్జీ వస్తుంది. ఫుల్ మూన్ డే కూడా ఎనర్జీ వస్తుంది. దాంట్లో తేడా ఏం లేదు. ఎక్కువ ఎనర్జీ వస్తుంది అంతే. సో, కానీ అది కాకుండా ఇంకేమన్నా తేడాలు మీకేమన్నా తెలుసా? యెస్ రోజా మేడం. యెస్. యెస్ మ్యామ్. అన్‌మ్యూట్ చేసుకోండి. నమస్తే మ్యామ్. చెప్పండి మా. అంటే ఇది నేను బద్రి గారి తోని విన్నాను మ్యామ్ ఇది. అంటే ఇప్పుడు మనం ఒక రాష్ట్రపతిని కలవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి గదా! అలా గాకుండా హైదరాబాద్‌కొచ్చినప్పుడు మనము ఈజీగా కలవచ్చు అన్నట్టు సారు ఈ ఒక ఉదాహరణతోని జెప్పిర్రు మేడం. అంటే హాస్టల్ మాస్టర్‌తోని మనం కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని అన్నట్టు ఇన్నా మేడం నేను. బత్రి సార్ ద్వారా. ఈ ఓకే. ఫుల్ మూన్ మెడిటేషన్ ద్వారా. ఓకే. ఆల్ రైట్. ఇంకా? ఇంకా ఇంకొక ఇంకా ఒపీనియన్ విందాం. దాని తర్వాత మేబీ ఐ విల్ స్పీక్. అసలెందుకు ఇంకోటి చేయాలి ధ్యానం? ఫుల్ మూన్ మెడిటేషన్ ఎందుకు చేయాలి? సుజాత మ్యామ్. యాహ్! హ్యాండ్ రైజ్ చేశారా? వినిపిస్తుందండి? యెస్. వినిపిస్తుంది మ్యామ్. చెప్పండి. చెప్పండమ్మా. ఈ ధ్యానం ఎందుకు అన్ అనే వచ్చినప్పుడు ఏంటంటే, మనకు జ్ఞానం సంపాదించుకోవడానికి జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి అని చెప్తున్నారు గదండీ! అయితే మ్యామ్ ఏమడిగారంటే ఫుల్ మూన్ టైమ్‌లోనే ఆహ్, ఎనర్జీస్ రావడంతో పాటు ఇంకేం జరుగుతుంది అని అడిగారు. అయితే ఈ యొక్క పౌర్ణమి ఏంటంటే, టైమ్‌లో. ఈ మూన్ అంటే మనకు మనసుకు, చంద్రుడికి ఉంటుంది అని చెప్పారు గదండీ! అందుకోసము దానివల్ల కొంచెము ఎక్కువ పౌర్ణమి రోజు ఎక్కువ శక్తి ఉంటది. మనము విశ్వశక్తి తీసుకోవడానికి బావుంటాయి. ఆ రోజు ఎక్కువుంటది అని ఆహ్, చెప్ అదే అంద అన్ అదే అంద అంద అందాం అనుకుంటున్నా. శక్తి కాకుండా ఇంకేమైనా తెలుసా మీకు అని అడుగుతున్నా నేను. ఆహా! శక్తి కాకుండానండి. అదే అనుకుంటున్నా.
శక్తి గురించి కాకుండా ఏదైనా మాట్లాడదాం. శక్తి వస్తుందని అందరికీ తెలుసు. అది కాకుండా. పౌర్ణమి రోజు కోసమే అంటున్నారా? పౌర్ణమి రోజు కోసమే. పౌర్ణమి రోజైతే మేము ఇదే విన్నామండి ఇంతవరకైతే. అంతేనా? ఓకే. డన్. ఆ! థాంక్ యూ. మేమైతే ఇంతవరకు విన్నామండి. ఆల్ రైట్. నేనొచ్చిన ఓకే. ఆల్ రైట్. సో, సంచల సాంగత్యం అంటే నేను నాకు తెలిసిందే, నేను నేర్చుకున్నదే నేను మీతో పంచుకుంటాను. అది పంచుకున్న తర్వాత మీ క్వెషన్స్ ఏమన్నా ఉన్నా, ఎప్పుడన్నా ఏదన్నా ఉన్నా గనుక ఖచ్చితంగా చెప్పండి. నేను ఆన్సర్ ఇస్తాను. నాకు తెలిస్తేనే ఆన్సర్ ఇస్తాను. తెలియకపోతే నేను ఐ డోంట్ నో అని చెప్పేస్తాను. దాంట్లో ఏం సంకోచం లేదు నాకు. సో, ఆహ్, ఇది టార్కమ్ సెరడెరన్ గారు రాసిన పుస్తకము 'విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్' నుంచి తీయబడిందండి. ఫుల్ మూన్ మెడిటేషన్. అంటే అసలు ఫుల్ మూన్స్ మనం ఎందుకు సెలబ్రేట్ చేయాలి? ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఫుల్ మూన్ అనేది క్వెషన్. అంటే ఎనర్జీ వస్తుంది. అంటే మిగతా రోజులు కూడా ఎనర్జీ వస్తుంది గదా! కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తుంది. మిగతా రోజుల్లో 1 కిలో ఎనర్జీ వస్తే ఈ ఫుల్ మూన్ రోజు ఒక 5 కిలోలు ఎక్స్‌ట్రా వస్తది. అంతే గదా! సో, అంతేనా ఇంకేమన్నా ఉందా? ఈ ఫుల్ మూన్‌లో అనేది నేను నేర్చుకున్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదేనా అద్భుతమైన పుస్తకం అండి. 'విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్' పుస్తకము. టార్కమ్ సెరడెరన్ అని రాసింది. ఆల్ ద 12 జోడియాక్ సైన్స్ గురించి రాశారు. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుల్ మూన్ మెడిటేషన్. సో, ఇవాళ పొద్దున కూడా ఇదే సబ్జెక్ట్ చెప్పాను. సో, ఐ హావ్ టు రిపీట్ మై సెల్ఫ్. ఆల్ రైట్. సో, బేసిక్‌గా మనము అందరూ పెన్ను, పేపర్ తెచ్చేసుకోండి. సో దట్ యూ కెన్ రైట్ ఇట్. ఇఫ్ యూ అంటే ఒక స్టూడెంట్ లక్షణం అది. పేపర్, పెన్ తెచ్చుకొని రాసుకోవడము. ఎంత వయసైనా ఏమైనా మనం ఎప్పుడు వి ఆర్ ఫరెవర్ స్టూడెంట్స్. ఐ యామ్ ఎ ఫరెవర్ స్టూడెంట్. సో, నేను కూడా ఎప్పుడు పత్రికలేగా అండర్‌లైన్ చేసుకుంటూ, మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ నేను చదువుతూ ఉంటానన్ని. సో, యాహ్! మీరు వింటా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోతుంది. జూమ్ అయిపోయిన తర్వాత మళ్ళా జీవితం యథాతథం అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ ఎక్కడో విన్నాను అయిపోయింది. మన జీవితం మళ్ళీ ఎక్కడ మొదలైందో అక్కడే. విన్నదంతా ఉష్కాకి అయిపోతదన్నమాట. ఓకే. ఆల్ రైట్. సో, అందరు రెడీనా? ఫుల్ మూన్ మెడిటేషన్ గురించి తెలుసుకోవడానికి? ఆర్ యూ ఆల్ ఎక్సైటెడ్? Yeah? యెస్. ఓకే. బికాజ్ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు టెల్ యూ. బేసిక్‌గా ఏంటంటే ఫుల్ మూన్ అంటే ఎందుకు అంటానంటే మనందరికీ తెలిసిందే. ఫుల్ మూన్ టైమ్‌లో మూన్ మన ఎర్త్‌కి దగ్గరగా అయితుంది. దగ్గరగా అయినప్పుడు ఏమైతుందంటే క్వెషన్ ఏంటంటే ఇక్కడ మూన్‌కి స్వంత ప్రకాశం ఉందా? డస్ ఇట్ హావ్ ఇట్స్ ఓన్ లైట్? సొంత ప్రకాశం లేదు. ఎక్కడి నుంచి అప్పు తీసుకుంటుంది? సూర్యుడి దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది. రైట్? సో, సొంత ప్రకాశం లేదు. ఓకే. సో, ఎప్పుడైతే సూర్యుడి ప్రకాశం అప్పు తీసుకొని చంద్రుడు దగదగా మెరిసిపోతాడో, చంద్రుడి ప్రభావం తక్కువైపోతుంది. సూర్యుడి ప్రభావం ఎక్కువైతుంది. కాబట్టి ఆ ఫుల్ మూన్ నైట్ మనం ధ్యానం చెయ్యాలి. చంద్రుడి ప్రభావం తక్కువైపోతుంది. సూర్యుడి ప్రభావం ఎక్కువైతుంది. ఇప్పుడిది ఒక రాయి అనుకోండి. ఒక పేపర్ తోటి ఇలా కవర్ చేసేసామనుకోండి. రాయి ప్రభావం ఎక్కువుంటుందా? పేపర్ ప్రభావం ఎక్కువుంటుందా? పేపర్‌దే ఉంటుంది. సో, ఏదైతే ఈ సూర్యుడు వెలుతురు ఎక్కువొచ్చినప్పుడు చంద్ర చ ఇది చంద్రుడి యొక్క ప్రభావం తక్కువైపోయి, ఈ సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువైతుంది. అందుకని ఎనర్జీస్ ఎక్కువుంటాయి. మిగతా రోజులు అంతా చంద్రుడి ప్రభావం ఉంటుంది. కానీ ఈ 5 రోజులు చంద్రుడి ప్రభావం తక్కువైతుంది. కానీ మనందరం అనుకుంటాం మూన్ నుంచి శక్తి వస్తుందని. సూర్యుడి నుంచి వస్తోందమ్మా. ఓకే. శక్తి అంటే సూర్యుడి నుంచి వస్తుంది. చంద్రుడు మూన్ ఈస్ ఎ డెడ్ ప్లానెట్. మూన్ ఈస్ ఎ డెడ్ ప్లానెట్. ఓకే. మూన్ అనేది చనిపోయిన ప్లానెట్ అని సైంటిఫిక్‌గా సైంటిస్టులు చెప్తారు. నేను చెప్పడం లేదు. ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఇది సైంటిఫిక్‌గా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ మూన్ డే ఒకవేళ నేను ఒక చోట టార్చ్ లైట్ ఏసాననుకోండి. టార్చ్ లైట్ ఏస్తే
ఎక్కడైతే ప్రకాశం పెట్టాం, ఎక్కడైతే టార్చ్ లైట్ వేసాం అక్కడే ప్రకాశం వస్తుందో కొంచెం విస్తరిస్తుందా, స్ప్రెడ్ అవుతుందా లైట్? స్ప్రెడ్ అవుతుంది కదా కొంచెం, లిటిల్ బిట్. సో అందుకనే ఫుల్ మూన్ డేకి ముందర 2 రోజులు, తర్వాత 2 రోజులు ధ్యానం చేయాలి. 2 days, 1 day, 2 days, 5 days we have to meditate for every full moon. ఆ ఒక్క రోజే కాదు, 5 రోజులు ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలో కూడా చెప్తా. మీరందరూ ఏదన్నా చెప్పితే నమ్మేయకండి, ఎందుకు అని అడగండి. అదే స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క లక్షణం. ఎందుకు, నేను ఎందుకు చేయాలి అడగాలి. ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మేయడం కాదు, నన్ను ప్రశ్నించాలి మీరు. అది ఎవరు చెప్పినా ప్రశ్నించాలి. ఎందుకు ఇలా, అలా ఎందుకు వద్దు, ఇలా ఎందుకు చేయాలి? డౌట్ కోసం కాదు, తెలుసుకోవడం కోసం. ఓకే, సో ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ 2 days ఏదైతే ఉన్నాయో ఆ 2 days మనకి ప్రిపరేషన్ టైం అన్నమాట. ఫుల్ మూన్ డేకి ప్రిపరేషన్ టైం. ఫుల్ మూన్ డే రోజు కాంటాక్ట్ అవుతుంది, నెక్స్ట్ 2 రోజులు ఏమవుతుందో తర్వాత చెప్తాం. సో ఫస్ట్ 2 days ప్రిపరేషన్. ఏం ప్రిపరేషన్ చెయ్యాలంటారా? ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ. భౌతిక శరీరం, భావోద్వేగ శరీరం, మానసిక శరీరం. ఈ 3 శరీరాలు మనము ఫుల్ మూన్ డే ఎనర్జీస్ తీసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సరే, ప్రిపేర్ చేసుకోవాలంటారా? ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఫిజికల్ బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ బాడీకి రెస్ట్ అనేది ఇవ్వాలి. రెస్ట్, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక ఎదుగుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాంసం మానేయాలి. ఎందుకంటే మాంసం ఒకవేళ తింటూ ధ్యానం చేస్తే ఏమైతుందంటే మనలోని అయస్కాంతపు శక్తి తగ్గిపోయి అక్కడ హయ్యర్ ఎనర్జీస్ కి మనం తీసుకోలేకుండా అయిపోతాం. ఇది మనం పాయింట్ చెప్పొచ్చు. శాకాహారులందరూ మాంసాహారులకి ఈ పాయింట్ చెప్పొచ్చు. అందుకే చెప్తున్నా. మాంసాహారం తిన్నవాళ్ళు హయ్యర్ కాంటాక్ట్ అవ్వలేరు. ఎందుకంటే మనకు అయస్కాంతపు శక్తి తగ్గిపోతుంది కాబట్టి. ఓకే, మూడవది ఏంటంటే ఈ టెలివిజన్, టీవీలు, సీరియల్లు, న్యూస్ ఇవన్నిటి నుంచి బయట దూరం ఉందాం. ఈ 5 రోజులు దూరం ఉండాలి. బేసిక్ ఏంటంటే పాయిజన్స్ మనలో ఉండకూడదు. ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ కూడా పాయిజన్స్ ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ ఇవన్నీ చేయరాదు. కాఫీ, బ్లాక్ టీ ఇవన్నీ కూడా తాగరాదు. ఎందుకంటే అది మన మ్యాగ్నెటిక్ శక్తి అనేది తక్కువ చేసేస్తుంది కాబట్టి. ఈ 5 days మాత్రమే నేను మాట్లాడుతున్నా. మిగతా రోజులు చేస్తారా చేయరా అది మీ ఇష్టం, మీ ఇండివిజువల్ డెసిషన్ అది. అట్లీస్ట్ ఈ 5 days మనం పాటిద్దాం. నెక్స్ట్ టార్కం సెరడన్ గారు ఏం చెప్తారంటే ఈ 5 రోజులు కాపురం చేయకూడదంట. మరి ఎందుకో తెలియదు. కాపురం చేయకూడదు 5 days. కాపురం అంటే తెలుసు కదా ఇంకా మీకు. సో ఈ 5 days వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. అది ఫిజికల్ గా ప్రిపరేషన్ అంటే. డన్. సెకండ్ ఏంటంటే ఇమోషనల్ ప్రిపరేషన్. ఇమోషనల్ ప్రిపరేషన్ అంటే ఇమోషనల్ బాడీకి పాయిజన్స్ ఏంటి? ద్వేషం, కోపం, ఈర్ష్య, అత్యాశ, ఇవన్నీ పాయిజన్స్. ద్వేషం, కోపం, ఈర్ష్య, అత్యాశ. ఇంకా ప్రతీకారపు భావన. ఇవన్నీ ఎమోషనల్ బాడీకి పాయిజన్స్. ఈ పాయిజన్స్ అన్నిటిని తీసేస్తే మీ ఎమోషనల్ బాడీని మీరు ప్రిపేర్ చేసినట్టు. ఇది ఒక్క ఫుల్ మూన్ కి అవ్వదు, కొన్ని ఫుల్ మూన్స్ పడతాయి మనకి ఈ పాయిజన్స్ అన్ని మన సిస్టమ్ నుంచి తీసేయడానికి. ఇది ఒక్కసారి అవ్వదు. సో ఈ పాయిజన్స్ అన్ని మనం ఎమోషనల్ బాడీ నుంచి తీసేయాలన్నమాట. థర్డ్ ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్.
మెంటల్ ప్రిపరేషన్ అంటే 2 తీసేయాలి మాస్టర్స్. ఒకటేమో వ్యానిటీ, ఇంకోటేమో సెల్ఫ్ ఇంపార్టెన్స్. వ్యానిటీ అంటే అతిశయం. వ్యానిటీ అంటే లోపటొకటి, బయటొకటి చూపించుకోవడం. అంటే లోపల ఏమీ లేదు, బయట ఎంతో ఉందని చూపించుకోవడం. లోపట చాలా ఉంది, కానీ ఏమీ లేదని చూపించుకోవడం. 2 తప్పే. మనం చాలా చోట్ల అబద్ధాలు చెప్తుంటాం వ్యానిటీ కోసం. అంటే ఇగో నా ఫ్యామిలీ ఎంత గొప్పదో తెలుసా, నా ఫ్యామిలీ ఎంత పెద్దదో తెలుసా అని అంటాం. చుట్టాలందరూ బయటికి పొమ్మగానే కొట్లాటలు స్టార్ట్ అయిపోతాయి మన ఫ్యామిలీలో. అంటే చూపించుకుంటాము. షో ఆఫ్ ఎక్కువ మనకి. మా వాళ్ళు ఎంత గొప్పదో తెలుసా, మా అబ్బాయి ఎంత గొప్పదో తెలుసా, మా అమ్మాయి ఎంత గొప్పదో తెలుసా, మా ఫ్యామిలీ ఎంత గొప్పదో తెలుసా, నేను ఎంత డిగ్రీ చదివానో తెలుసా. గొప్పలు 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 అందరు గొప్ప వాళ్ళే. ఎవరు గొప్ప కాదు? వ్యానిటీ అనేది తీసేయాలి. ఈ వ్యానిటీ దీంట్లో మనం చాలా అబద్ధాలు చెప్తుంటాం మై డియర్ మాస్టర్స్. సో అబద్ధాల గురించి మాట్లాడాలంటే అబద్ధం చెప్తున్న కొద్దీ అబద్ధాలు చెప్తే 2 విషయాలు అయితాయి. మనకు తెలుసో లేదో. ఫస్ట్‌ది అబద్ధం ఆడితే ఏమైతుందంటే అబద్ధాలు చెప్పగా 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 ఆ అబద్ధాలే మన వాస్తవాలైపోతాయి. అబద్ధాలే మన నిజాలైపోతాయి. మన అబద్ధాలే మనం నిజమని నమ్ముతూ మెల్లిమెల్లిగా మన అబద్ధాలనే జీవిస్తూ ఉంటాము మై డియర్ ఫ్రెండ్స్. రెండవదంటారా? ఇది చాలా ప్రాక్టికల్ ఇది. అబద్ధం చెప్తే ఏమైతుందంటే ప్రతి అబద్ధం గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. Every lie you have to remember. Every lie you have to remember. You have to remember every lie. ఎవరితో చెప్పాం, ఎక్కడ చెప్పాం, ఎప్పుడు చెప్పాం, ఏం చెప్పాం, ఎంత చెప్పాం, ఎలా చెప్పాం, ఆ చెప్పేటప్పుడు పక్కన ఇంకెవరెవరు ఉన్నారు, ఆ కవరింగ్ చేయడానికి ఇంకెంత. ఇలా ఒక 10 మందికి ఇలా రకరకాలుగా అబద్ధం చెప్పామనుకోండి, మన బుర్ర హీటెక్కిపోతుంది. టెన్షను, స్ట్రెస్సు. గుర్తుపెట్టుకోవాలి కదా అన్నబద్ధాలు. మళ్ళీ వాళ్ళు నన్ను పట్టుకుంటే ఎట్లాగా, వీళ్ళతోటి ఓహో! ఇలా మేనేజ్ చేయాలా, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా మేనేజ్ చేయాలి. స్ట్రెస్సు, టెన్షన్. ధ్యానం చేస్తాము. ప్రశాంతత కోసం ధ్యానం చేస్తాము. ధ్యానం నుంచి బయటికి రాగానే అబద్ధాలు చెప్తాము. మళ్ళీ స్ట్రెస్, టెన్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ ధ్యానం చేయాలి. సో అది వ్యానిటీ. ఇంకోటేంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే మీరు ఇంపార్టెంటే, కానీ అంత ఇంపార్టెంట్ కాదబ్బా. బ్రేక్ అయితుందా వాయిస్ నాది? లేదు మ్యామ్. పర్ఫెక్ట్. క్లియర్‌గా ఉంది. పర్ఫెక్ట్ ఉందా? ఓకే. డన్. థాంక్ యూ. సో సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు సుజాత మేడంకి సుజాత మేడం అంటే ఆవిడకి ఆవిడ ఇంపార్టెంట్. కానీ మనందరికీ కూడా ఆవిడ ఇంపార్టెంట్ అవ్వాలా? అవ్వాలా ఆవిడ? మనందరికీ సుజాత మేడం ఇంపార్టెంటా? ఆవిడకి మాత్రమే ఆవిడ ఇంపార్టెంట్ అయితే చాలా? హ్మ్. సెల్ఫ్ ఇంపార్టెన్స్. అందరూ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా? లేకపోతే నీకు నువ్వు మితిమీరిన ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటావు. అది తగ్గించుకోవాలి. నేను ఎంత ఇంపార్టెంటో తెలుసా? నేను లేకపోతే ఏం జరగదు. నేను లేకపోతే ఏం కదలదు. ఏ నువ్వు కాకపోతే ఇంకెవళ్ళొస్తారు. నువ్వు లేకపోతే ఏం జరగదు అని ఏం లేదక్కడ. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళొస్తారు. ఓకే. పని జరుగుతూ ఉంటుంది. మనుషులు మారుతా ఉంటారు. నేనుంటేనే అన్ని జరుగుతాయి. నే వద్దు. నో. పరిణిత కాకపోతే సుధాకర్. సుధాకర్ కాకపోతే రెడ్డి కరీంనగర్ గారు. కాకపోతే రోజా రానివ్వండి. ఎవరో ఒకళ్ళొస్తారు. పని జరుగుతదంతే. ఓకే. ఇవి 2 తీసేస్తే మనకి మెంటల్ ప్రిపరేషన్ అయినట్టన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇస్తాను. కాసేపు మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పింది మీరు ఊహించుకోండి.
ధ్యానం చేయమని చెప్పట్లే. ఊహించుకోండి. ఓకే. జస్ట్ కళ్ళు మూసుకొని మీ ఇల్లు, అద్భుతమైన ఇల్లు, దాని వెనకాల ఒక చక్కని తోట, బ్యాక్‌యార్డ్ ఉంది. ఆ తోటలో మామిడి చెట్లు, జామ చెట్లు, వేప చెట్లు, తులసి మొక్కలు, పూల మొక్కలు, వంకాయ మొక్కలు, బీరకాయ మొక్కలు, అన్ని రకాల మొక్కలున్నాయి. ఒక్కసారి మనము ఆ అందమైన దృశ్యాన్ని మనం ఊహించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ మొక్కల మధ్యలో గూడా వేరే రకాల పనికిరాని కూడా గడ్డి గాని, కలుపు మొక్కలు గాని కూడా ఉన్నాయి. ఎంతో చక్కగా మన తోట ఉంది. ఓకే మాస్టర్స్, మెల్లిగా కళ్ళు తెరవండి. ఎంత బావుందో ఆ ఊహ. చక్కని తోట. మీకు కావాల్సిన కూరగాయలు, పళ్ళు అన్నీ దొరుకుతున్నాయి. ఆ మధ్యలో కలుపు మొక్కలు కూడా ఉన్నాయి గదా! చూసారా? ఊహించుకున్నారా? అంటే మనకి పనికొచ్చే చెట్లున్నాయి, పనికి రాని చెట్లు గూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనము మీ తోట ఉంది. మీ తోటకి నీళ్లు వేస్తారు గదా! వేస్తారా లేదా? వాటరింగ్ చేస్తారు గదా! మొక్కలు పెంచడానికి నీళ్లేస్తారు గదా! ఆ నీళ్లేసినప్పుడు మీకు కావాల్సిన మొక్కలే పెరుగుతాయా? కలుపు మొక్కలు కూడా పెరుగుతాయా? నీళ్ళకి తెలుసా ఎక్కడెళ్ళాలో, ఎక్కడెళ్ళొద్దో? తెలుసా? మనం చెప్పి పెడతామా? ఇగో నువ్వు జామ చెట్టు దగ్గరికే ఎళ్ళు. ఆ గడ్డి దగ్గరికెళ్ళకు అని చెప్తామా? సో, నీళ్ళేసినప్పుడు ఏమైతుందంటే, ప్రతి ఒక్క మొక్కకి వెళ్తుంది నీళ్ళు. ఓకే. ఇప్పుడు నేనే ఆ తోట అని అనుకోండి. నేనే ఆ తోట. ఓకే. ఇప్పుడు మనలో మనకి కావాల్సిన మొక్కలున్నాయి. కలుపు మొక్కలు గూడా ఉన్నాయి. ఓకే. ధ్యానం చేస్తాము కదా! ధ్యానం చేసినప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది గదా! ఆ ఎనర్జీ మీకు కావాల్సిన మొక్కలకే వస్తుందా? వేస్ట్ మొక్కలకి గూడా ఎళ్తోందా? రెండిటికి ఎళ్తుందంటే ఇలా చెప్పండి. లేదు ఒక్కదానికెళ్తుందంటే ఇలా చెప్పండి. రైట్ ఆర్ నో? రైటా రాంగా? అంటే నాకు ఎనర్జీ వస్తోంది. నాకు ఎనర్జీ వస్తోందంటే నువ్వు దేనితో అయితే నిండి ఉన్నావో అదన్నిటికి ఎనర్జీ వస్తోంది గదా! అవునా కాదా? అంటే మనలో చీకటి కోణం ఉంది. లైట్ వర్కర్ కోణం గూడా ఉంది సార్ చెప్పినట్టు. సో, లైట్ కోణం గూడా ఉంది. చీకటి కోణం గూడా ఉంది. మీ లైట్ కోణానికి మాత్రమే ఎనర్జీ వస్తోందా? మీ చీకటి కోణానికి రావట్లేదా? ఎనర్జీ ఇక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళకూడదు అని ఎప్పుడైనా చూస్తుందా? నాకు ఎనర్జీ వస్తోంది అంటే నువ్వు దేనితో అయితే నిర్మించబడ్డావో, నీలో ఏమేమున్నాయో వాటన్నిటికి ఎనర్జీ వస్తోంది. సో, అందుకనే మన 3 బాడీస్‌లో నుంచి పాయిజన్స్ తీసేయాలి. ఎందుకంటే ఉంచుకుంటే పెంచుకోవాల్సొస్తుంది. ద్వేషం ఉంచుకున్నామనుకోండి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా 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 ఎమోషనల్ బాడీలో 5 కేజీల ద్వేషం ఉంది. ఓకే. ఇటు పక్కన 5 కేజీల ప్రేమ గూడా ఉంది. నేను ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది. 2 పెరుగుతాయా? ప్రేమ ఒకటే పెరుగుతుందా?
నాకు ఎనర్జీ వస్తుంది. అంటే నాలో ద్వేషం ఉంది, ప్రేమ ఉంది. 2 ఉన్నాయి. 2 పెరుగుతాయా? ఒకటే పెరుగుతుందా? ఎవరి మొహంలో ఏం ఎక్స్‌ప్రెషన్స్ కనిపించట్లేదు. సో, ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్. మనలో ఏమున్నా ఎనర్జీ వచ్చే ఎనర్జీ పెంచుతుంది. అయ్యో! నాకు ఎనర్జీ వచ్చింది. నీలో ఏమేమున్నాయి? నీలో ఏమేమున్నాయి? చెప్పు. ఏమేమున్నాయి చెప్పు? అది. సో, బేసిక్‌గా ఏంటంటే మన ఫిజికల్ బాడీ నుంచి, మన ఎమోషనల్ బాడీ నుంచి, మన మెంటల్ బాడీ నుంచి కలుపు మొక్కలు ఎప్పుడైతే తీసామో అవన్నీ మనం చక్కగా పోషించుకుంటూ వెళ్తుంటాము. ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. తులసి మొక్క పెరుగుతూ ఉంటుంది. కలుపు మొక్కలు, గడ్డి, పరకలు పెరుగుతూ ఉంటాయి. 2 పెరుగుతూ ఉంటాయి. బావుంది కదా! ఇదేదో. సో, మీరేదైతే పెంచుకోవాలనుకుంటున్నారో అది ఉంచుకోండి. ఏదైతే పెంచుకోదలుచుకోలేదో అది తోటమాలి ఏం చేస్తాడు గడ్డి పరకలతోటి వేస్ట్ ప్లాంట్స్ తోటి ఏం చేస్తారు? కట్ చేసి పక్కన పడేస్తాడు. మరి మనం ఎప్పుడు చేద్దాం అది? ఇప్పుడే సుజాత మేడం అన్నారు. ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ దేనికొస్తుంది? ఇప్పుడు మీరు ఫుడ్ తింటారు. ఫుడ్ ఓన్లీ కడుపుకెళ్ళి, మళ్ళీ జీర్ణశక్తికెళ్ళి వస్తుందా? కడుపులో ఉన్న ఫుడ్డు రక్తంగా మారి మీరు మొత్తం శరీరానికెళ్తోందా? ఆ! సూర్యుడి కిరణాలు చెడ్డవాడి మీద ఒకలాగా, మంచివాడి మీద ఒకలాగా పడుతుందా? ఇద్దరికి సేమ్ రకంగా ప్రకాశం వస్తోందా? మరి మనలో ఉన్న కలుపు మొక్కలు మనలో ఏవేవి కలుపు మొక్కలున్నాయో ఎనర్జీ అనేది ఆ కలుపు మొక్కలు కూడా ఎళ్తోంది. ఆ ఎనర్జీ ఆ కలుపు మొక్కల్ని కూడా పెంచుతోంది. మనలో ఏముంటే అది పెరుగుతది. ఎందుకంటే ఎనర్జీ వస్తోంది కాబట్టి. ఓకే. సో, ఇలాగా మనం ఏంటంటే ఇప్పుడు నేను మొబైల్ అనుకో, నేను ఒక సెల్ ఫోన్ అనుకో, ప్లగ్ ఏమో హైర్ మాస్టర్స్, హైర్ వరల్డ్స్ పైన అక్కడ. ఓకే. నేను ప్లగ్‌కి ప్లగ్‌లో వైర్ పెట్టి నేను చార్జ్ అవ్వాలంటే నేనేం చేయాలి? నా దగ్గర చార్జర్ ఉండాలి. కదా! ఆ చార్జరు తడిసిందనుకోండి, తడిసినాక ప్లగ్‌లో పెడితే ఏమైతుంది? చెప్పండి సుధాకర్ గారు. ఫోన్ పేలిపోయే అవకాశం ఉంటుంది. ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. షాక్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నెన్నో అవకాశాలున్నాయి. యెస్ ఆర్ నో మై డియర్ మాస్టర్స్? యెస్. ఓకే. సో, బేసిక్ ఏంటంటే మన ఫుల్ మూన్ డేకి ఆ ఎనర్జీ తీసుకోవడానికి మన వైర్‌ని సరిగ్గా మెయింటైన్ చేయాలి. రిపేర్ చేయాలి. అదే ఈ 3 బాడీస్ ప్రిపరేషను. ఈ 3 బాడీస్‌లోంచి పాయిజన్స్ అన్నీ ఎళ్ళిపోయినప్పుడు సరైన కాంటాక్ట్ జరుగుతుంది మీకు. సరే నేను ప్రిపేర్ అవ్వలేదు. ఏం జరుగుతుంది? అని అడగొచ్చు మీరు. ఓకే. ఇన్నాళ్లు ప్రిపరేషన్ తెలీదు. కాబట్టి నాతో ఏమేం జరిగింది? ఏమేం జరుగుండొచ్చు? ఒకవేళ మనము ప్రిపేర్ కాకుండా ఫుల్ మూన్ ఎనర్జీస్‌లోకి ఎంటర్ అయితే ఏమైతుందంటే, అది మెడిటేటర్స్ గానియండి, నాన్ మెడిటేటర్స్ గానియండి. ఓకే. ఇద్దరికీ ఒకేలాగా ఉంటుంది. సో, బేసిక్ ఏంటంటే ఫుల్ మూన్ టైమ్‌లో మీరు గమనిస్తే గనక క్రైమ్ రేట్స్ ఎక్కువైతున్నాయి. సూసైడ్స్ ఎక్కువైతున్నాయి. డిప్రెషన్ క్యాండిడేట్స్ ఎక్కువైతున్నారు. సైకియాట్రిక్ హాస్పిటల్స్‌లో మెంటల్ పేషెంట్స్ ఎక్కువ భర్తీ అయితున్నారు. ఎందుకు నవ్వుతున్నామో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు. ఎందుకు మాట్లాడుతున్నామో తెలీదు. ఏం ఆలోచిస్తున్నామో తెలీదు. ఎమోషన్స్ అన్నీ తబ్బిబ్బైపోతున్నాము. మెంటల్ ఇంబాలెన్స్ అయితుంది. ఎన్నెన్నో అలజడులు మనలో సృష్టిస్తున్నాం. ఎందుకంటే మనము ప్రిపేర్ అవ్వట్లేదు. మనకి మనం ప్రిపేర్ అవ్వట్లేదు. ఆ ఫుల్ మూన్ ఎనర్జీస్ తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి మనం మనలను ప్రిపేర్ చేసుకోవట్లేదు కాబట్టి.
అర్థమవుతున్నాయా? బౌన్సర్లు వెళ్తున్నాయా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ మాస్టర్స్. వీ హ్యావ్ టు లర్న్ దిస్. దిస్ ఇస్ నాట్ ఏదో క్లాస్ వినాలి అని వస్తే కనుక సారీ, లేదు నేర్చుకుని ఆచరిస్తానంటే కనుక వెరీ గుడ్. క్లాస్ విని మేడం చాలా బాగుంది క్లాస్ అని చప్పట్లు కొట్టి వెళ్ళే వాళ్ళకి ఇది వద్దు. నాకైతే వద్దది. నిజంగా మీ స్టూడెంట్స్ అయితే కనుక సీరియస్గా తీసుకుంటారు, లేదా ఇంకో క్లాస్ విన్నాను అంతే. ఓకే. సో మనని మనము ఈ 3 శరీరాలను ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో అప్పుడు మన వైర్ అనేది సరిగ్గా తయారన్నప్పుడు ప్లగ్ లో పెడితే మనకు కరెక్ట్ గా కాంటాక్ట్ అయిపోతాం. ఛార్జ్ అయిపోతుంది మన ఫోన్. ఈ ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో పాయిజన్స్ ఏం లేవు, ఏ విషాలు లేవు. విషాలు లేనప్పుడు రీఛార్జ్ అవుతుంది మన ఫోను. సో ఈ 2 రోజులు ప్రిపరేషన్ టైము. 3వ రోజు ఏదైతే పూర్ణిమ రోజు ఉందో అది దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ డే ఆఫ్ కాంటాక్ట్. సంపర్కం రోజు. ఎవరిని సంపర్కము? ఎవరితో సంపర్కము? హయ్యర్ మాస్టర్స్ తోటి. మీరు ఏ మాస్టర్ అనుకుంటే ఆ మాస్టర్. నేను ఎవరి పేరు చెప్పను. పేరు చెప్పను ఇక్కడ నేను. ఆస్ట్రల్ మాస్టర్. అసలు ఆస్ట్రల్ అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? ఎవరో ఏదో పదాలు మాట్లాడుతున్నారని మనం పదాలు మాట్లాడేస్తుంటాం. ఇమోషనల్ బాడీ అన్న ఆస్ట్రల్ బాడీ అన్న ఒక్కటే. ఓకే. ఇమోషనల్ బాడీ అన్న అంటే భావాత్మక శరీరాన్నం అన్న ఆస్ట్రల్ బాడీ అన్న ఒక్కటే. ఓకే. మన ఎమోషన్స్ ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ గా ఉంటాయో దాన్ని ఆస్ట్రల్ బాడీ అంటాము. మన ఎమోషన్స్ ఎప్పుడైతే అన్ఆర్గనైజ్డ్ గా అల్లజడితో సృష్టింగా ఉంటాయో దాని ఎమోషనల్ బాడీ. దిస్ ఇస్ లోవర్ బాడీ, దట్ ఈస్ హయ్యర్ బాడీ. లోవర్ బాడీ ఇస్ ఎమోషనల్ బాడీ, హయ్యర్ బాడీ ఇస్ ఆస్ట్రల్ బాడీ. అంటే మన భూమి ఏదైతే ఎర్త్ ప్లేన్ ఉందో, ఈ ఫిజికల్ ప్లేన్ ఉందో అట్లాగే ఆస్ట్రల్ ప్లేన్ కూడా ఉంది. ఆస్ట్రల్ ప్లేన్ లో ఆస్ట్రల్ బాడీస్ ఉంటాయి. ఇక్కడ ఫిజికల్ బాడీస్ ఉన్నట్టు ఆస్ట్రల్ ప్లేన్ లో ఆస్ట్రల్ బాడీస్ ఉంటాయి. మీరు ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే నేనేం చేయలేను. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మాస్టర్సా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మాస్టర్సా? ఈ ఫిజికల్ ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ? అలాగే ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ మాస్టర్స్ కాదు. మెంటల్ ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ మాస్టర్స్ కాదు. ఇంకా హయ్యర్కి వెళ్తే అప్పుడు మాస్టర్స్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రల్ అంటే ఏంటో తెలుసుకుని దాని తర్వాత మాట్లాడండి. ఆస్ట్రల్ అంటే ఏంటి అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మం అంటే ఇన్విజిబుల్, కనపడని శరీరం. మెంటల్ బాడీ కనపడదు, ఆస్ట్రల్ బాడీ కనపడదు, బుద్ధిక్ బాడీ కనపడదు, ఆత్మిక్ బాడీ కనపడదు. ఇవన్నీ కనపడవు. అవన్నీ ఆస్ట్రల్ బాడీస్ ఎందుకన్నా మనం? సూక్ష్మ శరీరం అంటే ఇన్విజిబుల్ బాడీ. సూక్ష్మ క్రిములు అంటాం. అంటే కనపడని, ఈ కంటికి కనపడనివి. సూక్ష్మం అంటే కనపడనివి. సో ఈ బాడీ తప్పితే ఇంకేం కనపడదు. అన్ని సూక్ష్మ శరీరాలే. సో ఎప్పుడైతే మనం ప్రిపేర్ అయితామో కాంటాక్ట్ రోజు ఏమైతుందంటే మన హయ్యర్ మాస్టర్స్‌ని మనం కలుస్తాం. ఎందుకంటే మనం శుద్ధం అయిపోయాం కాబట్టి, ప్యూర్ అయిపోయాం కాబట్టి. మనల్ని మనం ప్యూర్ అనుకోవడంలో తప్పులేదు. కానీ నిజంగా ప్యూర్‌గా ఉన్నామా లేదో ఒకసారి చెక్ చేసుకో. నాతో చెప్పడం కాదు, మీ తోటి వాళ్ళతో చెప్పడం కాదు. మీరొక్కళ్ళే ఉన్నప్పుడు మీరేంటో మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది. లేదు నేను చాలా ప్యూర్, నేను పైనుంచి దిగొచ్చా, ఊడిపడ్డా అని అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. ఓకే. సో ఆ రోజు కాంటాక్ట్ అయితుందన్నమాట. హయ్యర్ మాస్టర్స్ తోటి కాంటాక్ట్ అయితుంది. అప్పుడు ఏమైతుందంటే విజన్స్ వస్తాయి. హయ్యర్ విజన్స్ వస్తాయి. హయ్యర్ ఐడియాస్ వస్తాయి. హయ్యర్ డ్రీమ్స్ వస్తాయి. హయ్యర్ విజ్డమ్ వస్తుంది మనకి. అవన్నీ మనకి వస్తాయి ఎనర్జీతో పాటు. దిస్ ఈస్ ఆల్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? ఐడియాస్ అంటే ఎనర్జీ. విజ్డమ్ అంటే ఎనర్జీ. విజన్ అంటే ఎనర్జీ. అసలు ఎనర్జీ అంటే ఏంటో తెలీదు మనకి. ఎనర్జీ వస్తుంది అని అంటాం.
నేను పిఎంసి ఇంగ్లీష్లో స్పిరిచువల్ గ్లాసరీ అనే ఎపిసోడ్ స్టార్ట్ చేశాను. అవన్నీ వినండి, తెలుసుకోండి. ప్రతి ఒక్క పదానికి అంతరార్థం చాలా ఉంటుంది. మనం ఏదో ఆషామాషిగా వాడేస్తుంటాం. వాళ్ళు వాడారు, వీళ్ళు వాడారు అని మనం వాడేస్తూ ఉంటాం. ఓకే. సో కాంటాక్ట్ అనేది అవుతుంది. ఆల్రైట్. సో కాంటాక్ట్ అయిన మనిషి ఎలా ఉంటాడంటే ఏది కూడా పర్సనల్‌గా తీసుకోడు. ఏది కూడా పర్సనల్‌గా తీసుకోడు. పర్సనల్‌గా తీసుకున్నావంటే నీకింకా కాంటాక్ట్ కానట్టే. అంతే. యూ ఆర్ ఎ స్టూపిడ్ ఫెలో అని అన్నాననుకోండి. నన్ను స్టూపిడ్ అంటావా? ఎవరు నువ్వు? నీకే హక్కుంది? నీకే అధికారం తెస్తున్నావు? రా, 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 రా వచ్చేస్తదింక కోపం, ఆక్రోశం, అహంకారం. వాడేదో అన్నాడు. నువ్వు కాదు కదా స్టూపిడ్. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు మరి? పత్రిజీ అన్నారు కదా! అవమాల నుంచి ఎప్పుడైతే నువ్వు పైకెదుగుతావో అప్పుడే నువ్వు మాస్టర్ అయితావని. సో, a true master never takes things personally. అప్పుడు నువ్వు కాంటాక్ట్ అయినట్టు. ఎందుకంటే అంత హైయర్ మాస్టర్స్‌తో కాంటాక్ట్ అయినప్పుడు ఇవి చిన్న చిన్నవి మనం పట్టించుకుంటామా? విల్ వి స్టిల్ లివ్ ఇన్ ఎ ఫిజికల్ రియాలిటీ ఆర్ హైయర్ రియాలిటీ? సరే. 2 డేస్ ప్రిపరేషన్ అయిపోయింది. కాంటాక్ట్ జరిగింది. నెక్స్ట్ 2 డేస్ ఏం చేయాలి? The next 2 days are called the days of radiation. రేడియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి నుంచి ఒక సిగ్నల్ వెళ్తుంది. శాటిలైట్‌కి సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ ప్రపంచమంతా ఆ సిగ్నల్ అనేది శాటిలైట్ బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది. సో వి ఆల్ షుడ్ బికమ్ బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్స్ ఫర్ దట్ విజ్డమ్, లవ్, లైట్, ఎనర్జీ. మనందరం బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్స్ అయిపోవాలి. మన నుంచి లవ్, లైట్, ఎనర్జీ, విజ్డమ్ తప్పితే ఇంకేమి ఉండకూడదు. అది అందరితో పంచాలి. ఒక ఆలోచన ద్వారా పంచుతారా? ఒక భావన ద్వారా పంచుతారా? ఒక చిరునవ్వు ద్వారా పంచుతారా? మీ పెయింటింగ్ ద్వారా పంచుతారా? మీ డాన్స్ ద్వారా పంచుతారా? మీ ఎనర్జీ ద్వారా పంచుతారా? మీ ప్రెజెన్స్ ద్వారా పంచుతారా? మీ పుస్తకం ద్వారా పంచుతారా? లోక కళ్యాణం కోసం మనం చేద్దాం ఇది. మనం అందరం అంటాం. లోకా సమస్త సుఖినో భవంతు. మనం ఎంతవరకు అది పాటిస్తున్నాం? సరే, ఫుల్ మూన్ డే ధ్యానం చేశాను. ప్రిపేర్ అయిపోయానబ్బా! ఫుల్ మూన్ డే ధ్యానం చేశాము. నాలో అపారమైన ప్రేమ నిండిపోయింది నా హృదయంలో. ఇప్పుడేం చేద్దాం ఆ ప్రేమతోటి? అమ్మో! నా దగ్గరే ఉండని నేనే ఉంచుకుంటా అని చెప్తాం. ప్రేమని పంచుతా అంటారు. ప్రేమని పంచుతా అని మీకిష్టమైన వాళ్ళకి మాత్రమే పంచుతారు. మీకిష్టం లేని వాళ్ళకి పంచరు ప్రేమ. అది అది ప్రేమ గాదు. ప్రేమ విభేదాలు చూపించదు. మీరు నిజంగా ఇంకా ఇష్టాలు, అయిష్టాలతోటి ఇంకా మీరు ఉన్నారంటే, మీ భావోద్వేగ శరీరానికి ఇంకా మీరు బానిసలై ఉన్నారు అని అర్థము. నాకు వీళ్ళంటే ఇష్టము, వీళ్ళంటే ఇష్టం లేదు. వీళ్ళతో మాట్లాడతా, వీళ్ళకి ప్రేమ పంచుతా. వీళ్ళని నేను పట్టించుకోను. నాకు సంబంధం లేదు వీళ్ళతోటి. మన నాభి ఏదో సోలార్ ప్లెక్సస్ ఏదైతుందో అక్కడంతా మనకి ఫియర్స్ గాని, ఇన్‌సెక్యూరిటీస్ గాని, మన పాస్ట్ పెయిన్ అంతా కూడుకొని ఉంటుంది మన సోలార్ ప్లెక్సస్ నాభి సెక్షన్‌లో. అదంతా మెల్లిమెల్లిగా పైకొచ్చి మన హృదయానికి అదంతా ప్రేమతత్వంగా మారిపోవాలి. అది మారితేనే మనలో జీవితంలో మార్పొస్తుంది. మనం మారకుండా మన మనలో ఉన్న పాయిజన్స్ అన్ని తీయకుండా బయట జరిగే విషయాలని కంప్లెయింట్ చేస్తూ, దూషిస్తూ, తిడుతూ ఇలాగే జీవించేద్దామా? సో దీస్ 2 days ఆర్ కాల్డ్ రేడియేషన్ మై డియర్ ఫ్రెండ్స్.
మనకు వచ్చినదంతా పనిచేయాలి. మీకు నచ్చిన వాళ్ళకి, నచ్చని వాళ్ళకి సరి సమానంగా సూర్యుడిలాగా ఉండాలి. వాటర్ లాగా ఉండాలి. ఎనర్జీ లాగా ఉండాలి. ఎనర్జీ ఎప్పుడు చూడదు వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకూడదని ఉండదు. అందరికి ఇస్తుంది, సమానంగా ఇస్తుంది. కానీ మనం ఇంకా ఎందుకో భావోద్వేగ శరీరంలోనే కొట్టుమిట్టాడుతున్నాం. వేర్పాటుతనం. కళ్ళు మూస్తే ధ్యానం చేస్తే ఏకత్వము. కళ్ళు తెరవగానే వేర్పాటుతనం. ఊష్కాకి ఏకత్వం. ఇంకోటేంటంటే మనందరము మన ఫిజికల్ బాడీనన్నా, మెంటల్ బాడీనన్నా, ఎమోషనల్ బాడీని రెడీ చేయడానికి ఇంకోటేంటంటే 5 రోజులు ధ్యానం చేయాలి. ఖచ్చితంగా 5 రోజులు ధ్యానం చేయాలి. రెండోదేంటంటే ఈ 5 రోజులు అమ్మలక్కల కబుర్లు చెప్పకూడదు. వీళ్ళిట్లా, వాళ్ళిట్లా, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా. ఆ! ఎవరన్నా మీతోటి అమ్మలక్కల కబుర్లు చెప్పడానికొస్తే, నో. నాకు వినాలని లేదు అని చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు కూడా పార్టిసిపేట్ చేశారనుకోండి, మీ ఇష్టం. అమ్మలక్కల కబుర్లు ససేమిరా వద్దు, వద్దు, వద్దు. పత్రిజీ చెప్పలేదా గాసిప్ ఈస్ ద క్యాన్సర్ ఆఫ్ ద సోల్ అని? చెప్పలేదా? మనం ఎందుకు పాటించట్లేదు మరి? వై ఆర్ వి నాట్ ప్రాక్టీసింగ్ ఇట్? స్పీచ్ స్టార్ట్ చేస్తే పత్రిజీ, స్పీచ్ మధ్యలో పత్రిజీ, స్పీచ్ ఎండ్ చేసాడు పత్రిజీ. కానీ పత్రిజీ చెప్పిన గాసిప్ ఈస్ ద క్యాన్సర్ ఆఫ్ ద సోల్ అనే మాట మనం ఎందుకు పాటించట్లేదు? పత్రిజీకి నమస్కరిస్తూ, స్వర్ణమాల పత్రిజీ మేడంకి నమస్కరిస్తూ చెప్తున్నాం. పత్రిజీ చెప్పింది ఎందుకు పాటించట్లేదు మనము? అమ్మలక్కల కబుర్లు ఇంకా ఎందుకు చెప్తున్నాము? ఏ? ధ్యానం చేద్దాము, ఎనర్జీ తెచ్చుకుందాము, బయటికెళ్ళి అమ్మలక్కల కబుర్లు చెప్దాము. ఓహో! నాకు ఎనర్జీ అంతా పోయింది. మళ్ళీ ధ్యానం చేద్దాం. దీనికా? చుట్టాల దగ్గర అమ్మలక్కల కబుర్లు, ఫ్రెండ్స్ దగ్గర అమ్మలక్కల కబుర్లు, కొలీగ్స్ దగ్గర అమ్మలక్కల కబుర్లు, పీఎస్ఎస్ఎం వాళ్ళ దగ్గర అమ్మలక్కల కబుర్లు. మనం కలిసే జనాలు మారుతున్నారు. మనం మారట్లేదు. దాంతో పాటు స్వాధ్యాయం కూడా చేయాలి. స్వాధ్యాయం అంటే అధ్యాయం. నిన్ను నువ్వు చదువుకోవడము. మనం ఇక్కడ పుట్టింది వేరే వాళ్ళని చదవడానికి కాదు. నిన్ను చదవడానికి. వేరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి కాదు. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి. వేరే వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. వేరే వాళ్ళని మార్చడానికి కాదు. నిన్ను నువ్వు మార్చుకోవడానికి వచ్చావు నువ్వు. నిన్ను చూసి 10 మంది మారుతారు. సో, అలాగా మన ఫిజికల్ బాడీని, ఎమోషనల్ బాడీని, మెంటల్ బాడీని ప్రిపేర్ చేస్తూ మనలో ఉన్న పాయిజన్స్ అన్ని తీసేస్తే అవి పెరగకుండా ఉంటాయి. లేదు నా పాయిజన్స్‌ని నేను ఉంచుకుంటా, పెంచుకుంటా అంటే నేనేం చేయలేను. ఉంచుకున్నారు అంటే అర్థం ఏంటంటే పెంచుకుంటున్నట్టే. మీ ఇంట్లో కుక్కపిల్లని తెచ్చుకున్నారు. పెంచుకుంటామా? రోడ్డు మీద పడేసిపోతామా? పెంచుకోవాల్సిందే తప్పదు. సో, మీరు ఏదైతే ఇక్కడ ఉంచుకుంటారో అవి పెంచుకోవాల్సొస్తది. సో, ఏం ఉంచుకుంటారో, ఏం పెంచుకుంటారో అది. అది మై డియర్ మాస్టర్స్ ఫుల్ మూన్ డే కాన్సెప్ట్. 12 అవకాశాలున్నాయి. ప్రతి ఏడాది 12 అవకాశాలున్నాయి మనకి. మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి. సో, మనలో ఉన్న ద్వేషము, వేర్పాటుతనము, అసూయ, అత్యాస, కోపం ఇవన్నీ పెంచుకుందామా? ప్రేమ, కరుణ, ఆప్యాయత, కలుపుగోలుతనము, కృతజ్ఞత ఇవన్నీ పెంచుకుందామా? సేవాభావం, త్యాగభావం, సహనం, ఓపిక ఇవన్నీ పెంచుకుందామా? ఏవి ఉంచుకుంటే అది పెంచుకుంటారు అంతే. సో, మీరెప్పుడైతే
నాకు ఎనర్జీ వస్తుంది అంటారో, మీలో ఏమేమి ఉన్నాయో అన్నిటికి ఎనర్జీ వస్తోంది. మీలో గతంలో ఉన్న బాధ ఉంటే బాధ పెరుగుతుంది. అందుకే అందరికి ఎమోషనల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు అందరూ లావాలాగా పొంగి పొర్లుతారు. ఎందుకంటే ఆ ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతారు వాళ్ళు. ఎందుకంటే మాస్టర్ చేయలేదు వాళ్ళ ఎమోషనల్ బాడీని. యెస్. దట్స్ ఆల్ ఫ్రమ్ మీ. థాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇంత డీప్‌గా ఫుల్ మూన్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది గానీ మీరన్నట్టు ఎనర్జీ వస్తుందని. కానీ చాలా క్లియర్‌గా అంటే సైంటిఫిక్‌గా చాలా బాగా చెప్పారు మేడం. ప్రిపరేషన్ టైమ్ అని జెప్పి 2 డేస్ కాంటాక్ట్ టైమ్, రేడియేషన్ టైమ్. సో, సంవత్సరానికి 12 అవకాశాలు, నెలకు 5 రోజులు చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి. మన యొక్క మెంటల్ బాడీని, ఫిజికల్ బాడీని, ఎమోషనల్ బాడీని క్లెన్స్ చేసుకున్నప్పుడే వి కెన్ కాంటాక్ట్ విత్ అదర్ బీయింగ్స్. సో, సో వండర్‌ఫుల్ మ్యామ్. అలాగే క్వాలిటీస్ కూడా ఏ క్వాలిటీస్ ఉండాలి, ఏది ఉండకూడదు. ఏదైతే ఉన్నదో అది పెంచుకుంటా ఉన్నాం. సో, ఉంచుకున్నది పెంచుకుంటాం. సో, ఏది ఉంచుకోవాలనేది డిసైడ్ చేసేది ఎవరికి వారే. ప్రేమ, కరుణ, త్యాగం, సేవ, దయ. సో, ఇవన్నీ ఉంచుకోవాలా? లేదంటే కసి, హ్మ్. కోపం, క్రోధం, ఆవేశం ఇవన్నీ ఉంచుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. ఎందుకంటే ఇంత క్లియర్‌గా 5 రోజులు అంటే నెలలో 5 రోజులు మనం సిన్సియర్‌గా మనం ఉపయోగించుకుంటే ఆ ఎనర్జీస్‌తో మనం చాలా తొందరగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతా ఉంటాము. చాలామంది ఎక్కువ ధ్యానం చేస్తున్నాం. చాలా అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. 8 గంటలు ధ్యానం చేసిన ఫుల్ మూన్ డే అని. కానీ మనలో ఉన్న భావాలు మారనప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా అద్భుతంగా ఉంది. మన లోపట ఏ సీడ్స్ ఉన్నాయో అవే మొలకెత్తుతాయి. ప్రేమ విత్తనాలుంటే ప్రేమగా మారుతది. ద్వేషం ఉంటే ద్వేషమే వస్తుంది. సో, ఎంత ధ్యానం చేసినా గాని ఈ కబుర్లు, ఈ యొక్క జడ్జిమెంట్స్, కంప్లెయింట్స్, ఈ యొక్క మాటలు, అనవసరమైన మాటల వల్ల శక్తిని కోల్పోయి, ఇంకా క్లీనింగ్ చేసుకోలేక, ధ్యానం చేస్తున్నామనే ఒక జస్ట్ నేమ్ సేకే ఉంటుంది తప్ప మార్పు లోతుల నుంచి రాక, ఇంకా అలాగే సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. సో, చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. ఇంత తక్కువ టైంలో చాలా క్లియర్‌గా కొత్త వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ డేస్. సో, థాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు టైమ్ ఉంటే కొన్ని క్వెషన్స్ ఆర్ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ తీసుకుందామా? కోర్స్. నా పర్ఫెక్ట్. ఫ్యామిలీతో నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, మాస్టర్స్ మీరు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఆప్షన్ ఇస్తాం. యెస్. సుజాత మ్యామ్ మాట్లాడొచ్చు. చెప్పండమ్మా. మేడం చాలా బాగా అర్థమైందండి. ఈ 5 డేస్‌లో మనము ఈ పౌర్ణమి ధ్యానం మనం ఎలా ఉపయోగించుకోవాలి? అదే మనకు ఎదగడానికి ఎలా ఉపయోగపడుతుంది మనకని చాలా బాగా అర్థమైందండి. ఏంటంటే మన లోపల ఉన్న ఏవైతే పెరుగుతున్నాయో మంచి ఉన్నది, చెడు ఉన్నది 2 పెరుగుతున్నవి. ఆ 2 పెరుగుతున్నప్పుడు మనం ఆ రెండిట్లో మన ద్వేషము మనకు చెడు చేసేవేవున్నాయో అవన్నీ తొలగించుకోవాలి. ఈ ద్వేషం అనేది కోపము, ఈర్ష్య ఇవన్నీ మనం తొలగించుకొని ప్రేమ, త్యాగము, సేవ ఇవన్నీ చేస్తే మనం ఈ ఆధ్యాత్మికలో ఎదగగలుగుతామని అర్థమైందండి. ఇంకా స్వాభిమానం ఉండకూడదు అని చెప్పారు. ఇంకా ఏంటంటే అహా! మనకు నో. 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 మనం సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, ప్రేమించుకోవడం సెల్ఫ్ ఇంపార్టెన్స్ వేరు. చెప్పండి. సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, సెల్ఫ్ ఇంపార్టెన్స్ వేరమ్మా. నేను ఆ! సెల్ఫ్ ఇంపార్టెన్స్ సెల్ఫ్ గురించి మాట్లాడలేదు. రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడలేను. ఆ! సరేనండి. ఇంకనేమో అన్ని మనలో మనం కాకుండా అన్ని సర్వజీవుల యందు అన్ని జీవులను ప్రేమించాలి. ప్రేమంటే ఏదో మనకిష్టమైన వాళ్ళనే కాకుండా అన్ని ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంది కాబట్టికి ప్రతి ప్రాణిని ప్రేమించాలి. ప్రతి ప్రాణిని ప్రేమించాలి. అన్నీ సమానంగా మనం సూర్యుడిలాగా ఎలా అయితే అన్నిటి మీద ఎట్లా ప్రకాశిస్తుందో, అలాగే మన ప్రేమ గూడా అలాగే ఉండాలి. అని అర్థమైందండి. చాలా బాగా చెప్పారండి. ఇంకోటేందంటే ఇవన్నీ అర్థం చేసుకోవడమే కాకుండా సొంతంగా విచారణ జేసుకోవాలి. మనం ఎంతవరకు ఉన్నాము? మన లోపల ఏవేవి పెరుగుతున్నవి? మనం ఇంకా ఎంత చేసుకోవాలని అన్ని విచారణ చేసుకొని, ఆచరణ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలండి. చేస్తామండి. సో, అందరు జీవుల పట్ల మనకి అన్ని ప్రేమ జీ అని అన్నారు కదా! ఆ ప్రేమ అదేనండి. అంటే మనకి పత్రిజీ చెప్పారు. మాంసము, గుడ్లు, చేపలు వద్దని చెప్పేసి.
అలాగే నిజంగా మనకందరికీ అందరి జంతువుల పట్ల ప్రేమ ఉందంటే పాలు, తేనె, సిల్క్, లెదర్, ఫర్, వుల్లు, యానిమల్ టెస్టెడ్ ప్రొడక్ట్స్, జూస్, సర్కస్‌లు అన్నీ గూడా మానేయాలి. అవునండి. కొంతమంది జంతువులే కాదు అందరి జంతువుల్ని ప్రేమించాలన్నారు కాబట్టి అవును. నేను మాట్లాడుతున్నాను. అవునండి. సో, ఏ జంతువుని ఏ అన్ని రకంగా ప్రాణి మనం ఉపయోగించకూడదు. అది. మన ప్రాణం ఎలాగో అన్ని ప్రాణులు గూడా అదే. మనకే బాధ కలుగుతుందో వాటికి అదే బాధ కలుగుతుంది. మనకు చేయి కరెక్ట్. తిప్పితే సో, ఎంత అందరికి బాధవుతుంది. కరెక్ట్. వాటికి గూడా అదే బాధ కలుగుతుంది. వాటికి కాదండి వాళ్ళకి. సో, ఆ! వాటి వాళ్ళకి అంటే ఓకే. వస్తువులు అవును. అయిపోతుంది. మనం వస్తువులాగా సంబోధించొద్దు అవును. ప్రాణులని, వాళ్ళని అని అవును. చెప్తాం. అన్ని ప్రాణుల్లో సమానంగా చూడాలి. ప్రేమగా చూడాలి. మన లోపల త్యాగం అనేది, సేవ ఇవన్నీ పెంచుకోవాలి. హ్మ్. బాగా అర్థమవుతుందండి. సో, విచారణ ప్రేమగా సొంతంగా చూడాలంటే ఫస్ట్ వాళ్ళని వాడుకోవడం ఆపేద్దాం. అవునండి. హ్మ్. మన స్వార్థం కోసం మన కాఫీ, టీ, పెరుగు, నెయ్యి మన స్వార్థం కోసం హ్మ్. వాళ్ళని వాడుకోవడం ఆపేద్దాం. ఇప్పుడు వాడుకుంటున్నామండి. పెరుగు అవన్నీ వాడుకుంటున్నాం. పాలు అదే వాడుకుంటున్నామండి. అంటున్నా. మరి మీరు ప్రేమను పంచుతున్నారా? వాళ్ళని వాడుకుంటున్నారా? ఇప్పుడు పాలైతే వాడుకుంటున్నామండి. మరి ఇంకా అదే మరి ప్రేమ జీవనం కాదు గదా! అది. మేడం మీరు నన్ను ఆహ్, ప్రేమిస్తున్నారా లేదా? మేడం అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? అది కూడా అది కూడా బంద్ చేసి పాటిస్తామండి. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే. కాదు. మేడం మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? ఖచ్చితంగా మీరు ప్రేమిస్తున్నానండి. నన్ను ప్రేమిస్తున్నారా లేదా? ఆ! నన్ను వాడుకుంటారా ప్రేమిస్తున్నానండి. మీరింకా? నన్ను హ్మ్. లేదు. వాడుకోదలుచుకున్నారా మీరు? లేదు కదా! లేదండి. మరి వాళ్ళని కూడా వాడుకుందాం ఉందాం. అవును. ఓకేనండి. ప్రేమ అంటే వాడుకోకుండా ఉండడం. ప్రేమ లేదు అంటే ఓకేనండి. వాడుకుందాం. అంతే. ఓకే. యెస్ మేడం. థాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి. లేదులే కృతజ్ఞతలు. అవకాశం ఏం లేదమ్మా. మీరు సృష్టించుకున్నది అదంతా. హ్మ్. థాంక్ యూ. మేడం నమస్తే అమ్మ. నమస్తే సార్. చెప్పండి సార్. చాలా చాలా బాగుందమ్మా. ఈరోజు బాగా అర్థమైంది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుల్ మూన్ దాని గురించి 2 డేస్ బిఫోర్ అంతా క్లీనింగ్ జేసుకోవాలి. తర్వాత మనం ఫుల్ మూన్ డే రోజు కనెక్ట్ గావాలి. తర్వాత మనకొచ్చిన ఎనర్జీస్‌ని అందరికీ పంచాలి ప్రేమతో. మన దగ్గర అన్నెసెసరీ వాటిని గూడా ఇప్పుడు ఆ ఎనర్జీస్ అంతా మనకి అన్నెసెసరీ థింగ్స్ ఉంటే అన్నిటికి గూడా సమానంగా వచ్చి యూజ్‌ఫుల్ గాకుండా వేస్ట్ అయిపోతా ఉంటది ఎనర్జీ. అవన్నీ క్లీన్ చేసుకుంటే మాత్రమే మనం సోల్‌గా నింపుకుంటాం మనం ఎనర్జీ అనేది కొంచెం అర్థమైందమ్మ. ఈత బాగా ఎప్పుడు వినలేదు. బట్ ఏందంటే ఒకటే దగ్గర ఉంటది. చంద్రుడు దగ్గర ఉంటది. కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తదనేది పర్టిక్యులర్‌గా తెలుసు తప్ప, ఇది అంత లోతుగా ఎవరికి గూడా మోస్ట్‌లీ ఇంత బాగా డీటెయిల్‌గా తెలియదు. ఇక నుండి మేము గూడా పాలిస్తాం. ఎందుకంటే మంత్లీ 5 డేస్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. అర్థం కానప్పుడు ఎవరికీ ఏం తెలియదు. అప్పుడు అర్థమైనప్పుడు ప్రయత్నం చేస్తారమ్మ ఎవరైనా కూడా. ఇలా చూడడం పత్రికలను చూసినంత ఆనందంగా ఉంది. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. యెస్. 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 రోజారాణి మేడం. మేడం మీరు చెప్పిండ్రు అంటే ఇప్పుడు మనము నైట్ ఎన్ని అవర్స్ కూర్చోవాలి మేడం? పౌర్ణమి మీ రోజు ఇష్టం. అంటే ఇప్పుడు మీ ఇష్టం. దాన్ని పర్టిక్యులర్‌గా ఒక టైమ్‌ల ఈ టైమ్‌లో జరుగుతుందని ఆ టైం వరకా? అట్లా అన్నట్టు ఏముండదా మేడం? 12 గంటలుంటుంది. 12 గంటల్లో కూర్చుంటారా? 1 గంట కూర్చుంటారా? 3 గంటలు కూర్చుంటారా? 6 గంటలు కూర్చుంటారా? మీ ఇష్టం. నైటు. మీ ఇష్టం. మీరెప్పుడన్నా కూర్చోవచ్చు. నేను నైట్ అనట్లే, పగలనట్లే, మధ్యాహ్నం అనట్లే, సాయంత్రం అనట్లే, పొద్దున అనట్లే. మీకు మీకు నచ్చినప్పుడు కూర్చోండి. ఎప్పుడన్నా నేనైతే కూర్చోవచ్చు. ఓకే. కానీ అంటే అంటే ఆ నైట్ రోజు పూట నాకు చంద్రుడు కనిపిస్తాడు. డే అప్పుడు చంద్రుడు కనిపించడు కానీ ఉంటాడక్కడ. ఉంటాడు. అవును. ఆ! మరి ఉండడా? ఉంటాడు. అంటే ఆ! చంద్రునికి ఆ రోజు పవర్ లేదు. అంటే అసలు యాక్చువల్‌గా అయితే చంద్రునికి పవరే ఉండది. ఇంకా ఆ రోజు సూర్యుని ద్వారా చంద్రునికి పవర్ ఎక్కువెళ్తుంది. యెస్. ఆ విధంగా మనకు మన చంద్రుడికి లోపల పవర్ ఎక్కువెళ్ళదు. చంద్రుడి పవర్ తగ్గిపోతుంది. సూర్యుడి పవర్ ఎక్కువైతుంది. ఎక్కువైతుంది. చంద్రుడికేం ఓకే. పవర్ ఎళ్ళదు. మిగతా రోజుల్లో ఆ! చంద్రుడికి పవర్ ఉంటుంది. అప్పుడు మన మనస్సనేది ఎక్కువ ప్రభావం అయితుంది దీని ద్వారా. అంతేనా మేడం? అన్ని ప్రభావమైతాయి. ఓకే. హ్మ్. అంటే కావాలంటే మళ్ళీ మనము ఒకసారి క్లాస్ వినండమ్మా. క్లాస్ వినండి. మళ్ళీ మీకు అర్థమైతుంది బాగా. ఓకే మేడం. ఎక్కువ ఛార్జీ యాహ్! జేసుకోవడానికి అంటే మనం కలుపు మొక్కలు తీసేయాలి మనలో నుంచి.
ఆ! ఉంచుకుంటే పెంచుకోవాల్సొస్తుంది అంతే. వదిలించుకుంటే ఏముండదు. అది మీ ఇష్టం. వదిలించుకోవాలంటే ఇప్పుడు మేమంతా అంటే కొన్ని అన్ని ఒక నమ్మకాలు, కొన్ని బాధలు, ఒక డబ్బాలున్నాం మేడం మేమిప్పుడు ప్రస్తుతానికైతే. అది ధ్యానంలో కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాం. అంటే అంత తొందరగా ఏం పోతలేవు అవి. కానీ కొంచెం కొంచెం అయితే పోతున్నాయి. అంటే అప్పుడున్నంత బాధ ఇప్పుడు లేదు. ఇంకా ఈ ఫుల్ మూన్ అప్పుడు ఏమైతుందంటే, ఇంకా అవి తొందరగా పోవడానికి అవకాశం ఉంటది. అంతే కదా మేడం? ప్రిపేర్ అయితే. ప్రిపేర్ అయ్యేవాళ్ళం. నేనైతే అంటే ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి అంటే బ్లాక్ టీ తాగేదాన్ని. పాలు లేకుండా. ఇంకా అది కూడా మానేసిన. ఈరోజైతే తాగలేదు. అంటే ఈ 2 డేస్, ఈ 5 డేస్ తాగొద్దు. ఎందుకంటే మనం అది మన ఆ ఎనర్జీ కనెక్ట్ కావాలని నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నా మేడం. కాకపోతే ఈరోజు చిన్న మిస్టేక్ ఏం చేసినా అంటే అమ్మలక్కల కబురు నా నోట్లోకెళ్ళి నాకు తెలవకుండానే ఎళ్ళిపోయింది. పక్కింటామె వచ్చిందని వెంటనే ఇక మళ్ళీ నన్ను నేను సరి చేసుకున్నా. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే గుర్తుకొచ్చింది. అది అనుకోకుండా అయిపోతుంది మేడం. నోట్లోకెళ్ళి మాటలనేటివి వాళ్ళొచ్చినప్పుడు మాట్లాడేస్తున్నాం అంతే ఇంకా. మేడం ధ్యానం అదొకటి. మనని ఇంకా ఎరుకతో జీవించేలా చేయాలా? యాంత్రికంగా జీవించేలా చేయాలా? ఎరుకతో జీవించడానికే చేస్తాం మనం. మరంతే ఎరుకతోనే జీవించండి. యాంత్రికంగా ఎందుకు జీవిస్తున్నారు? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోతుంది మేడం అది. ఈ అదే అమ్మలక్కల యాంత్రికం కబుర్లు. అంటే. అదే యాంత్రికం అంటే. నీకు తెలియకుండానే అయితోందంటే పుష్ బటన్ గదా! రిజర్వ్ మెషిన్ ఎళ్ళిపోతది. బటన్ పుష్ అవ్వంగానే వెళ్ళిపోతుంది. అదే మీ యాంత్రికం మెకానికల్ అంటే. మీరు అదే ఎరుకతో మేడం. ఉంటే వెళ్ళరక్కడికి. అదే. కంట్రోల్ ఎట్లా అంటే చేసుకోవడం ఎట్లా అంటే ధ్యానం ఎక్కువ చేయాలా మేడం దీనికి? మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించాలి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మీలో ఏం జరుగుతోందో గమనించాలి. యెస్. చలపతి రావు గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవెనింగ్ సార్. చెప్పండి సార్. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మేడం. నేను మాచల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నాగార్జున సాగర్ దగ్గర మాచల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నేను ధ్యానంలోకి వచ్చి ఒక 6 నెలలు అవుతుంది మేడం. మొన్న డిసెంబర్ 29 మేడం. మిమ్మల్ని చూసే భాగ్యం కూడా కలిగింది మేడం. మేడం నేను ధ్యానం చేసే టైంలో కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వస్తుంది మేడం. తట్టుకోలేకపోతున్నాను మేడం. దానికోటి మరి మధ్యలో వాష్రూమ్ కి పోయి రావచ్చా లేదా? వెళ్ళొచ్చు సార్. అదేంటి సార్ ఎళ్ళొచ్చు. అయ్యో రామా! ఆ! ఎళ్ళొచ్చు సార్. టైం 3 గంటలు 2 గంటలు అనేది మరి కరెక్ట్ గా చేయాలా లేకపోతే ఏదన్నా బయటికి వాష్రూమ్ అట్లా సార్ పోయి వచ్చినా కూడా లెక్కలోకి వస్తుంది. ఇక్కడ ఏం రూల్స్ లేవు. PSSMలో రూల్స్ లేవు. మీకెలా అనిపిస్తే అలా ఓకే చేయండి. మేడం. ఓకే మేడం. ఓకే. నో రూల్స్. అదొకటి మేడం. ఎవరికీ రూల్స్ పెట్టలేదు. సార్ మార్చల్ వచ్చాడు మేడం 2009లో. సార్ యొక్క క్లాస్ ఒక 3 డేస్ జరిగినాయి మేడం. నేను పాల్గొన్నాను. అప్పుడు ఇంతగా బాండింగ్ లేదు మేడం. ఇప్పుడు మాకు పాల్గొనడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా మేడం. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో విశ్వం 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 యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాను మేడం. నాకు చేతనైంది నేను సేవ చేస్తున్నాను మేడం. అయితే మేడం మరి మార్నింగ్ 5 to 6 PM డిజిటల్ అనిత మేడం గారి సెషన్స్ లో పాల్గొనడం జరుగుతుంది మేడం. వికసిత పుష్పాల వాటిలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అయితే మేడం ఈ మధ్య కాలంలో వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలే వస్తున్నాయి మేడం ధ్యానంలో ఎక్కువసేపు. మరి వాటిని ఎట్లా నిర్మూలించాలి మేడం? అధిగమించాలి మేడం? అది మీరే చేయాలి సార్ ఆ సాధన. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. ఎంత చెప్పినా ఏం లాభం చెప్పండి? కంట్రోల్ చేయాల్సింది మీరే గదా! అవునవును. గమనించుకోండి. మిమ్మల్ని మీరు గమనించుకోండి.
అనవసరమైన ఆలోచనలని మెల్లిగా తగ్గించుకుంటూ పోండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రేణుకా మ్యామ్ మీరు రేణుక. అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం మీకు కుదిరితే. రేణుకమ్మ వీడియో ఆన్ ధన్యవాదాలు చేసుకోమ్మా. మేడం. చెప్పమ్మా. ధన్యవాదాలు మేడం. చెప్పండి మా. ఈరోజు మీతోని సత్యన సాంగత్యం క్లాస్ అద్భుతంగా ఉంది. ఈరోజు మీరు చెప్పిన పౌర్ణిమ రోజు 5 రోజులు చేయాల్సింది మనలో ఉన్న చెడుని ఎలా తొలగించాలని చెప్పిన క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ టీచర్. మేడం నేను మొన్న పౌర్ణిమ రోజు ఊకున్నప్పుడు 40 minutes నాకు ఇలా ఏవో 4 ఆత్మలు అనిపించినాయి మేడం. ఓకే. ఎవరు? నాకేం తెలుసు, ఇది మరి బాగుంది. నీకు ఆత్మలో వస్తే నాకంటే తెలుస్తుందమ్మా. సరే అవి ఎందుకు వచ్చినాయి తెలియదు. నీకే తెలియదు, నాకంటే తెలుస్తాయి. ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి, వేరే వాళ్ళు హోంవర్క్ చేయకూడదు. అది ఓకే మేడం. నీ హోంవర్క్ నేను చేశాను అనుకో, మీ టీచర్ గుర్తుపడతారా లేదా, ఇది రేణుక చేయలేదే ఎవరో చేశారని చెప్పి గుర్తుపడతారు కదా. అప్పుడు ఏం చేస్తారు, నీ హోంవర్క్ నువ్వే చేయని మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ జన్మ తీసుకుంటావా? నో మేడం. నో, నీ హోంవర్క్ నువ్వే చేయి. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా తెలియని వాళ్ళకు హ్యాండ్ రైజ్ చేసుకోవడం ఎలానో తెలియని వాళ్ళకు కెమెరాలో మీరు సైగలు చేస్తే నేను చూసి మీకు ఆప్షన్ ఇస్తాను. పద్మ మ్యామ్ మాట్లాడతారా? ఎస్. ఓకే, వెరీ గుడ్. పద్మ మ్యామ్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. బాగా నచ్చింది మేడం క్లాసు. మీరు ఇట్లా చెప్పిన క్లాసులు అన్ని బాగా నచ్చింది మేడం. ఇట్లా మనము మనుషులను ఒకరిని ఒక రకంగా కాదు, అందరిని ఒక రకంగా ప్రేమించాలి. మన చంద్రుడు లాగా నీళ్ళు మనం అందరం నీళ్ళలాగా చంద్రుడు అందరికి వెలిగించినట్టుగా ఈ వాటర్ మన అందరికి పనిచ్చినట్టుగా నీళ్ళు అందరం మనం అందరం వాడుకుంటలేమా నీళ్ళు, అట్లా మన ప్రేమను కూడా అందరికి పంచాలని నాకు బాగా నచ్చింది మేడం. ఏమర్థమైంది నీకు ఫుల్ మూన్ గురించి, అది చెప్పు. ప్రేమను అందరికి పంచాలని అర్థమైంది మేడం బాగా. అది చెప్పేసావు, ఇంకా చెప్పు. నువ్వు ఇంకా ఏం నేర్చుకున్నావు? మేడం ఇట్లా చంద్రుడు అందరికి ఇట్లా వెలుతురిచ్చినట్టుగా మన ప్రేమను కూడా అందరికి పంచాలి. ఇట్లా మనం అన్ని నేర్చుకోవాలి, మనం ఇంకోళ్ళకి చెప్పాలి. చెప్పేసావు, ప్రేమని పంచాలని చెప్పేసావు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నావు? ఇంకేం నేర్చుకున్నావు? ఇంకా మనం మంచిగా జ్ఞానం చేసుకోవాలి. ఇట్లా ఇతరులతోని మాట్లాడద్దు, చెడు మాట్లాడద్దు. చెడు మంచి వినాలి. ఇట్లా మనం చెడు మొక్కలను ఇట్లా తీసేయాలి, మంచి నేర్చుకోవాలి. ఎక్కువ వేరే వాళ్ళతో ఎక్కువ అన్ని సరిగాని మాటలు మాట్లాడద్దు. సరైన మాటలు మనం రోజు మాట్లాడేది మనం చెక్ చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చెప్తున్నాం, ఏం కథ, ఎవరిని గౌరవించాలి, అందరిని గౌరవించాలి. మేడం. మళ్ళీ గౌరవంలో మళ్ళీ వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వకూడదు. అందరికి గౌరవం ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే, వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మీ మాస్టర్ మాట్లాడండి మాస్టర్. మాట్లాడండి. నమస్తే మేడం. మంచిగా వ్యవసాయదారులకు వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ వ్యవసాయం లాగానే చెప్పారు మీరు. మన లోపల ఉన్న దుర్గుణాలని ఎట్లా తీసేసుకోవాలి, అట్లా ఈ తెలంగాణ భాషలో మీకు అర్థం అవుతలేదు భాష మాట్లాడితే. వీళ్ళంతా వ్యవసాయం చేసుకుంటారా మేడం? అయితే వ్యవసాయం చేసినట్టే చెప్పారు మేడం. మన లోపల ఉన్న చెడు గుణాలు తీసేయడం, ఫుల్ మూన్ గురించి 5 days ఇట్లా ధ్యానం చేసుకోవాలి. అంటే చెడ్డ వాళ్ళకి విశ్వశక్తి వస్తుంది, మంచి వాళ్ళకి విశ్వశక్తి వస్తుంది. అంటే లోపల ఉన్న చెడు ఆలోచనకి మంచి ఆలోచనకి అంత విశ్వశక్తి అత్తనే ఉంటది.
కాబట్టి మనం చెడు లక్షణాలు తీసేసుకోవాలి, తొలగించుకోవాలని చెప్పారు మేడం. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇట్లా మీరు ఒక మాట చెప్పంగానే మాకు ధ్యాన జగత్ ఛానల్‌కి రావడానికి కూడా తొందరగా ఇట్లా ఒప్పుకొని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. నేనే మేడం మీకు ఒప్పుకోవడం మెసేజ్ ఉందమ్మా, మన కుటుంబమే కదా తల్లి. థ్యాంక్ యూ మేడం. మొన్న ఆ! లైట్ వర్కర్ ఛానెల్‌లో మీరు క్లాస్ చెప్పేటప్పుడు చూషినా నేను. ఆ రోజు గూడా నేను ఆ! క్లాస్‌లో ఉన్నాను. అయితే మనం ఓకే. గూడా ఒకసారి పిలుద్దాము మేడంలని అనుకోని పిలిచినాం మేడం. సుధాకర్ మాస్టర్‌కి చెప్పంగానే సరే పిలుద్దామని అనుకోని పిలిచినాం. చాలా హ్యాపీగా ఉంది మేడం మీరు మా థ్యాంక్ ఛానెల్‌కి యూ మేడం. రావడం. థాంక్స్ టు థ్యాంక్ యూ. సుధాకర్ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్ మీకు. మెనీ థాంక్స్. యెస్. నాంపల్లి మాస్టర్ మాట్లాడండి. నాంపల్లి మాస్టరా? ఆ! పేరేంటి? పేరే నాంపల్లి. పేరే ఊరు నాంపల్లియా? అరే నూటుపల్లి, వాహ్! పేరు ఇదేదో నాంపల్లి. బావుందే. ఆ! ఎక్కడో ట్రైన్‌లో ఉన్నట్టున్నారు. మాట్లాడండి మాస్టర్ వినిపిస్తుంది. రావడం లేదు. వినిపిస్తుంది మాట్లాడండి. యెస్. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం నేను కొంచెం ట్రైన్‌లో ఉన్నాను. నేను వినలేదు. మేడం మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోటి నేను లాస్ట్‌లో ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం మేడం. మా జూమ్ వచ్చినందుకు. నేను తిరిగి మళ్ళీ దాన్ని వినడానికి నేను కాకపోతే మాకు వీలు కాలేదు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. శ్రీనిత్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడు. ఓహ్! ద యంగ్ మాస్టర్స్ ఆర్ ఆల్సో హియర్. ఐ లవ్ ఇట్. ఆ! హాయ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. హాయ్. టెల్ మీ నాన్న. గుర్తుపట్టారా నన్ను? అది ధ్యాన మహాయాగంలో ఎందుకు లాస్ట్ డే. గుర్తుపట్టలేదు? గుర్తుపట్టా. నువ్వు మా జాయ్‌తో కూడా ఆడుకున్నావు గదా! అవును మ్యామ్. అవునవును. చాలా యెస్. అద్భుతంగా క్లాస్ చెప్పారు ఇవాళ. ఆ! ఫుల్ మూన్ డే రోజు ఎందుకు ధ్యానం చేయాలి, ఇంకా హ్మ్. ఎట్లా ప్రిపరేషన్ చేయాలి, హ్మ్. మనం మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు మ్యామ్. థాంక్ యూ శ్రీనాథ్. థాంక్స్ మ్యామ్. యెస్. ఇదంతా నువ్వు అందరికి చెప్పాలి. ఓకే? ఓకే మ్యామ్. డన్. థాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ శ్రీనిత్. యెస్. మాస్టర్ లక్ష్మి మేడం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా? మాస్టర్ మళ్ళీ ఒక్క నిమిషం ఇస్తున్నా చూడండి. యెస్. చూడండి మీకు ఆప్షన్ వచ్చింది. వేరేటోళ్ళకి ఇవ్వండి ఆప్షన్. నేను అనుకోకుండా వచ్చింది అది. ఓకే. మాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే మీరు సైగలు చేయండి. మీ చేత్తో సైగలు చేస్తే ఇలా సైగలు చేస్తే నేను చూసి మీకు ఆప్షన్ ఇస్తాను. మీకు అక్కడ హ్యాండ్ రైజ్ చేసే తెలియని వాళ్ళు సైగలు చేయాలంటే వీడియో ఆన్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకోవాలి. రైట్. ఓకే. లక్ష్మి గారు హైదరాబాద్. రైట్. చూడండి ఆప్షన్. మీకు ఆప్షన్ వచ్చిందా మ్యామ్? మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని మీద ఓకే అని ప్రెస్ చేస్తే మీకు వస్తుంది చూడండి. అన్‌మ్యూట్ చేసుకోండమ్మా. మాట్లాడండి. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే చెప్పండి. అదే పంచాలనన్నారు గదా! అన్నీ ఫాలో అయ్యి మళ్ళీ రిటర్న్ పంచాలన్నారు గదా! అదొక్కటి నాకు అర్థం గాదు. ఫస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏం పంచాలో మీకే తెలిసిపోతుంది. మీకు ఇంకోటి ఏదొస్తే అది డైరీ పంచాలి. ప్రొడక్ట్స్ అందరిని ప్రేమించాలనన్నారు గదా! డైరీ ప్రొడక్ట్స్ మానేయడం అట్లా. నేను ప్యూర్ ఏంటండి మళ్ళీ వెజిటేరియన్. చెప్పండి. నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. ఓకే. పాలు, టీ అవి ఏం తీసుకోను. ధ్యానం గూడా చేస్తున్నా. ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయింది చిన్నగా. ఏంటండి? ఒకసారి గట్టిగా మాట్లాడు. చిన్నగా యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. కొంచెం దాంట్లో బాగా బాధగా ఉంది. లెగ్ పెయిన్ ఉంది. ఓకే. మిగతా మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నా.
ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడినా ధ్యానం గురించే ఉంటది కాన్సెప్ట్ అంతా. ధ్యాస అంతా దాని మీదే ఉంటది. బుక్స్ రీడింగ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. హ్మ్. మాస్టర్స్ ఇంకెవరైనా యెస్. ఉంటారా? సుకన్య మ్యామ్ మాట్లాడతారా? అన్మ్యూట్ ఇవ్వండి. నమస్కారం మాస్టర్. నమస్తే అమ్మా. చెప్పండమ్మా. మీరు ఓహ్! గాడ్. పౌర్ణమి ఓకే. గురించి ఈ రోజు కొత్త కొత్త విషయాలు అన్ని చెప్పిర్రు మాకు. మాకు జూమ్‌లోకి వచ్చి మాకు అద్భుతంగా చెప్పిర్రు మేడం మీరు. మంచిగా హ్మ్. అర్థమైంది. శక్తి వత్తదని, ఎనర్జీ ఓకే. వత్తదని తెలుసు కానీ మీరు ఇట్లా ఎక్కువ చంద్రుడు శక్తి తగ్గి సూర్యుని శక్తి పెరిగి ఇట్లా వస్తుందని చెప్పిండ్రు. అయితే 5 రోజులు మంచి 2 రోజులేమో క్లీన్ చేసుకోవాలి మన గుణాలు. ఒక్క రోజేమో ఎనర్జీ తీసుకోవాలి. 2 రోజులేమో పంచాలి. అంటే మనకు తెలిసింది జ్ఞానం ఇతరులకు పంచాలి. అంతేనా మేడం? మంచిగా చెప్పిర్రు మాకు కొత్త కొత్త విషయాలు. మాకు తెలవదు మేడం. అంటే నేను చెప్పేది స్టార్టింగ్ ప్రాక్టీస్ 2 రోజులు ప్రిపేర్ కండి. యాక్చువల్‌గా నెలంతా ప్రిపేర్ అవ్వాలి. ఆ ఫుల్ మూన్ డే కోసం. ఓకే. ఫస్ట్ 2 రోజులతో స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా సరే. పెంచుకుంటూ పోండి. అది. సరే. థ్యాంక్ యూ మేడం. మీరు మాకు వచ్చి థ్యాంక్ యూ అమ్మా. జూమ్‌లోకి వచ్చి చెప్పినందుకు. థ్యాంక్ యూ.